రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైసీపీ మహిళా విభాగం ఆందోళనకు సిద్ధమైంది. గుంటూరులో మహిళలపై జరిగిన దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ మహిళా నేతలు నిరసనలు చేపట్టనున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు వైసీపీ మహిళా విభాగం నేతలు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తూ ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, హత్యలు, అత్యాచారాలు వంటి ఘటనల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టులతో పోలీస్ యంత్రాంగం పూర్తిగా బిజీగా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ కేసులు, అన్యాయంగా కేసులు పెడుతున్నటువంటి అంశాలపైనే పోలీసులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు తప్ప రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదు. బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. తాజాగా గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పోలీసుల తీరుపైన, ప్రభుత్వం తీరుపైన విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా గుంటూరులో ఏదైతే ఒక మహిళ పైన దాడి జరిగిందో ఈ దాడి వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల ప్రమేయం ఉందని స్పష్టంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం నేతలందరూ కూడా గుంటూరు వెళ్లారు. ఆ మహిళను పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఒక భరోసాను కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక గుంటూరులోనే కాదు, ఇటు కడప జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా నిన్న మొన్న ఎలాంటి సంఘటనలే జరిగాయి. అయితే వీటి విషయంలో పోలీసులు మాత్రం ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, హత్యలు కావచ్చు, అత్యాచారాలు, దాడులు, వీటన్నిటికీ నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా నిర్ణయించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగబోతూ ఉన్నాయి. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహాలు కూడా వినతి పత్రాలు ఇవ్వబోతూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల అంశంకి సంబంధించి వినతి పత్రాల్లో కూడా వివరించబోతూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు లోక్సభలో కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి వాయిదా తీర్మానం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ గురుమూర్తి కూడా ఇటు లా అండ్ ఆర్డర్ అంశానికి సంబంధించి రాష్ట్రంలో తాజా పరిణామాలకు సంబంధించి చర్చించాలంటూ లోక్సభలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయి వరకు వెళ్లి పోరాటం చేసింది. ఇక వైసీపీ నేతలు, కార్యకర్తల పైన దాడులు అంశం ఒకటి రాజకీయ అంశం అయితే, మరోవైపు ఇటు రాష్ట్రంలో మహిళలు ప్రధానంగా ఎవరైతే ఈ మహిళల పైన దాడులు చేస్తూ ఉన్నారో ఈ దాడులు వెనుక మొత్తం ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే వారిపైన చర్యలు తీసుకోవడంలో పోలీసులు కూడా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీనికి ఉదాహరణగా గుంటూరులో జరిగినటువంటి సంఘటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు గుంటూరులో బోరు అంశానికి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం కారణంగా ఆ మహిళ పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత దాడి చేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన పైన దాడి జరిగిందంటూ ఈ నెల 15వ తేదీన కంప్లైంట్ ఇచ్చింది. కానీ పోలీసులు మాత్రం ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకోలేదు, ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకోలేదు. ఆ తర్వాత ఆ మహిళ తన కుమారుడితో కలిసి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన
నేత తనపైనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తామంటూ మరోసారి ఆ మహిళ పైన దాడి చేశారు. కొంతమంది హిజ్రాలను ప్రయోగించి ఆమెను వ్యవస్థను కూడా చేసే ప్రయత్నం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారినటువంటి సంఘటన. ఈ సంఘటనలో ఇటు పోలీసుల నిర్లక్ష్యం ఒకవైపు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, మరోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి దాడుల విషయంలో ఇటు పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మహిళలు కానీ లేదంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా ఒక ఫిర్యాదు చేయాలంటే కూడా పోలీసుల నుంచి తమకు సరైనటువంటి న్యాయం దక్కదు అనేక ఆందోళన ఇటు రాష్ట్ర ప్రజానీకంలో ఉంది. పోలీస్ వ్యవస్థ అన్నా కానీ పోలీస్ స్టేషన్ కానీ నమ్మకం పోయేటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఒక గుంటూరులో ఇలాంటి సంఘటనే కాదు, గతంలో ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత ఒక మహిళ పైన నడి రోడ్డు పైన పోలీస్ లాఠీని తీసుకొని ఆ మహిళలను దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన పైన ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని వైసీపీ గుర్తు చేస్తుంది. అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, తనకు 5 సార్లు అభాషణ చేయించారని ఒక మహిళ బయటకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేస్తే కనీసం ఆ ఎమ్మెల్యే పైన ఇంతవరకు చర్యలు కూడా తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలు ఈ 2 ఏళ్ల కాలంలో అనేకం జరిగాయి. వీటిపైన తాము ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ఉన్నాము, ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం వీటిని నియంత్రించడంలో ఎట్లాంటి చొరవ చూపించట్లేదు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అంటూ ఇటు బయట బహిరంగ సభల్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ చెప్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు మాత్రం ఏమాత్రంకి ఆగటం లేదు. మొత్తం తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ, అధికార కూటమి పార్టీకి సంబంధించిన నేతల వల్లనే మహిళలు ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలను అదేవిధంగా ఎవరైతే మహిళలపై దాడులు చేస్తూ ఉన్నారో వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. లేదంటే రానుటువంటి రోజుల్లో ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం ఉంది, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు నిన్న గుంటూరు మహిళ ఏదైతే దాడి జరిగిందో ఈ దాడికి సంబంధించినటువంటి అంశం పైన ఇటు ఎక్స్ వేదిక కూడా స్పందించడం జరిగింది. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, మహిళలపై దాడులు చేస్తూ ఉంటే ఇదేనా చంద్రబాబు పరిపాలన అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల అంశాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. రానున్నటువంటి రోజుల్లోనే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇటు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాలని ఒక ఆలోచన ఉంది. అందులో భాగంగానే ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.